నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అయితే యవ్వనంలో పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్ష రూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి అంటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ, ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు,
మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరిలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి రాహు బలం లేదండి. అందరు కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఎక్కువగా ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందండి అంటే కోర్టు కేసుల్లోనూ పోలీస్ స్టేషన్లలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే జన్మంలోకి ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం నుంచి వీళ్ళు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కేంద్రములో రాజ్యస్థితి కారకుడైనటువంటి యొక్క రవిగ్రహము మనకి 15 మే 2026 సంవత్సరం వరకు కూడా మేషరాశిలో ఉండేటటువంటి కారణాన మీకు అనుకున్న పనులు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ సబ్సిడీలు మీకు వస్తాయి, కాంట్రాక్టర్ మీకు వస్తాయి. ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా బిల్స్ శాంక్షన్ అవ్వనటువంటి వాళ్ళు పార్షల్ శాంక్షనింగ్ అయింది. మరి పూర్తిగా శాంక్షన్ కావాల్సినటువంటి ఎలా బ్రతకాలండి మేము అని చెప్పేసి మీరంతా కూడా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మరి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కర్కాటక రాశి వారి పరీక్షల్లో 1కి 2 సార్లు వీళ్ళు కష్టపడి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి. అండ్ ఈ యొక్క కార్యక్రమాల్లో అన్ని చోట్ల కూడా భోజనాల కార్యక్రమాలకి, మృష్టాన్న భోజనాలకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చదువుల విషయంలో మనకి జాగ్రత్తగా చదువుకోవడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి మీ కోరికలు అతి తక్కువ టైంలో మీకు తోడ్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ జన్మలో మనకి ఎలా ఉంటుందంటే అంతా కూడా స్పీడ్గా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాస్త అనారోగ్యాన్ని సూచించేటటువంటి ఆలోచనలు మనకి ఆ సిగ్నల్స్ మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆకాంక్షలతో మీరు ఆలోచనలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా దూరపు ప్రయాణాలు చేస్తారు. అలాగే నూతన వస్త్రాలంకరణలు, అలాగే కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రజల కోసం, పేదవారి కోసం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మంచిది, పరిణామం ఇది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి పరిహారాలు ఏమిటంటే అష్టమ రాహు కాబట్టి ఉన్మాద స్థితి అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రాశి వారికి, కర్కాటక రాశి వారికి మనం రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ రకంగా
మనము చేసుకోవడం ద్వారా ఉపాసన, మృష్టాన్న భోజనాలు, వ్రతాలు ఇవన్నీ